విధానం. అడుగడుగున గుంతలే, అధికారులు ఉన్నా లేనట్టే మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామం నుండి వివిధ గ్రామాల ప్రజలు బస్సుల సౌకర్యం కోసం పట్టణాలకు వెళ్లే ప్రయాణికులు మరియు మండల కేంద్రానికి వెళ్లడానికి ఉన్నటువంటి రోడ్డు వర్షం చినుకు పడితే చాలు రోడ్డు మీద నీరు నిలవడంతో ప్రజల వాహనదారులు అధిక ఇబ్బందులు పడుతూ భయభ్రాంతులతో వెళ్తున్నారు. పోయిన గత సంవత్సరం నుండి ఇలాగే ఉన్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం ఇకనైనా చొరవ చూపి రోడ్డు బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు. అన్నదాతలు నానో యూరియా ఎక్కువగా వినియోగించేలా వాటి అమ్మకాలను పెంచాలని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని వెంకటరమణ పెస్టిసైడ్, ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా వివిధ రకాల విత్తనాలు, ఎరువుల విక్రయాలు, వాటి ధరల గురించి దుకాణ యజమాని అడిగారు. మొత్తం డబ్బా అమ్ముతారా? 350. 10 ప్యాకెట్లు ఒక 50 వస్తుంది. తెచ్చుకున్నా ఎక్కువ కాస్ట్లీ కదా. ఎక్కువ అమ్మనండి. యూరియా ఎలా తీసుకుంటున్నారు? యూరియా ఆన్లైన్ వస్తున్నారా? ఇంకా అందులో ఎందుకు బ్యాగ్స్ చేసుకోండి. అది ఇక్కడ ఎక్కడి నుంచి ఎంతగా అమ్ముతున్నారు? हमारी चाहिए हमारे हमारे 10 से 5 रुपये. 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 10 से 5
వీడియో అయితే ఉంది, మనం వీడియో తీసుకోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన అందుబాటు వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆసుపత్రిలో అవసరమైన సౌకర్యాలు, వైద్య పరికరాలు, మందులు, మానవ వనరులు సమృద్ధిగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావుతో కలిసి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొని ఆసుపత్రి అభివృద్ది, వైద్య సేవల విస్తరణ, రోగులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై సమీక్ష నిర్వహించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం. na 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 na